హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. మీకు ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయడానికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, దానిలో ఎవరైనా కోర్సెస్ చేస్తున్నారంటే మనకి చాలా ఉపయోగపడే టాపిక్ నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ నాకు తెలుగు కొద్దిగా ఇబ్బంది, అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా. సో మాట్లాడడం ఏంటంటే డిగ్రీ ఓపెన్ గా చేసేవాళ్ళు, పీజీ ఓపెన్ గా చేసే వాళ్ళకి నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే, ఎలా మనం జాయిన్ అవ్వాలి, ఎలా మనం బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం క్లాస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళకుండా ఎలా నేర్చుకోవాలి, అవన్నీ నేను షేర్ చేస్తాను ఓకేనా. సో చాలా నేను చెప్తున్నా, యాక్చువల్లీ నేను చదివాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా. నేను ఇప్పుడు పీజీ చేస్తున్నాను, మాస్ కమ్యూనికేషన్, ఓకే, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నాను. సో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కి 7,800 రూపీస్ 1 year ఫీజు ఉంటాయి. ఓకే, మనం ఫీజ్ పే చేస్తే మనకి బుక్స్ వాళ్ళు పోస్టల్ ద్వారా పంపిస్తారు. సో నాకు నా బుక్స్ రిసీవ్ అయింది. ఎవరైనా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం, దెన్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం నేను వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా. మనకి బుక్స్ ఇలా పోస్ట్ లో వస్తుంది. సో చాలా నీట్ అండ్ సెక్యూర్ ప్యాకింగ్ ఉంటుంది. ఇలా చిన్నపోతే మిస్ అవుతుంది అని ఏం లేదు. మనం టోటల్ ఫీజ్ అమౌంట్ కడితే వాళ్ళు మనకి బుక్ మన ఇంటికి పంపిస్తారు పోస్టల్ వాళ్ళు ఓకేనా. 4 books ఫస్ట్ ఇయర్ కి, మనకి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ కి 4 books ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ కాన్సెప్ట్ అండ్ మీడియా ఇండస్ట్రీ, ఇది ఫస్ట్ సెమిస్టర్ లో ఫస్ట్ బుక్ అనమాట. సెకండ్ బుక్స్ ఇది రిపోర్టింగ్ ఫర్ మీడియా, ప్రింట్ మీడియా సారీ. దెన్ థర్డ్ బుక్ వచ్చేసి రైటింగ్ అండ్ ఎడిటింగ్ ఫర్ ప్రింట్ మీడియా. దెన్ ఫోర్త్ బుక్స్ వచ్చేసి మీడియా లో అండ్ ఎథిక్స్. సో ఎవరి బుక్ లో మనకి 5 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు నేను చూపిస్తాను. ఓకే, ఈ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. 5 సబ్జెక్ట్ కాదు సారీ, మనకి 5 బ్లాక్స్. ఇది ఒకటి థర్డ్ బుక్ లో, ఇది ఫస్ట్ బుక్ లో మనకి టోటల్ మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి పీజీలో. అదే నాకు అంత తెలియదు, మేబీ నేను అదే అనుకుంటున్నాను. ఇది ఫోర్త్ బుక్, దిస్ ఇస్ సెకండ్ బుక్ ఓకే. నేను జర్నలిజం ఎందుకు తీసుకున్నా అంటే, యాక్చువల్లీ మనం ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళకి వేరే అన్ని సబ్జెక్ట్లో రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. ప్రాజెక్ట్ ఉంటాయి అన్నమాట. రికార్డ్స్ కూడా ఉంటాయి కొన్ని సబ్జెక్ట్లో. సో జర్నలిజంలో మనకి ప్రాజెక్ట్స్ లేవు అని చెప్పారు వాళ్ళు, అందుకోసం నేను జర్నలిజం తీసుకున్నాను. మనం ఇప్పుడున్న జనరేషన్ కి అన్ని మీడియా ఇది బెటర్ కాబట్టి కూడా నేను సెలెక్ట్ చేశాను అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఏమేమి చేయాలని మీకు క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను ఓకేనా. ఏంటంటే క్లాస్ స్టార్ట్ అయినాక ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ మీకు అప్పుడప్పుడు అప్డేషన్ ఇస్తాను. అంబేద్కర్ యూనివర్సిటీ గురించి ఎలాంటి డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.